నెల రోజుల్లోగా నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర పాల్గొని నిరుద్యోగ భృతి విధి విధానాలపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ అమలు చేస్తున్న విధానాలపై చర్చించారు. నిరుద్యోగ భృతి అర్హులకు అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి డేటా తయారు చేయడం ద్వారా అర్హులకు నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం ఉందని, అధ్యయనం జరగాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక వినూత్న పథకంపైన అధ్యయనం జరుగుతుందని, ఈ అంశంపైన చర్చించినట్లు లోకేష్ తెలిపారు. లబ్ధిదారుల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఓ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. డేటా అనేది మనం గ్యాదర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక బ్యూరోని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రజా సాధికార సర్వేలో మనకి ఏజ్ గ్రూప్స్ ప్రకారం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు ఎంతెంత ఉన్నారు, అలాగే దాంట్లో కూడా అన్ఎంప్లాయిడ్గా ఎంతమంది రిజిస్టర్ అయ్యారని కూడా వివరాలు తీసుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి, అందులో ఎంతమంది రిజిస్టర్ అయ్యారో ఆ వివరాలను కూడా తీసుకుని ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ముఖ్యంగా యువతని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్, స్కిల్స్ కూడా డెవలప్ చేస్తూ కొంత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ నిరుద్యోగ వృత్తిని అందజేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది.